తెచ్చుకునే రోగాలు. డాక్టర్ అంటాడు, అమ్మ జాగ్రత్త అమ్మ, గుండె బలహీనత ఉంది కాబట్టి చికెన్ మటన్ తినొద్దంటే ఈడేం చేస్తాడంటే చికెన్ మటన్ తింటాడు. అమ్మ నీకు గ్యాస్ట్రిక్ ఉంది కదమ్మా, బిర్యానీ తినొద్దు అని చెప్తాడు. ఈమెం చేస్తుంది, ఓ నెల రోజులు బిర్యానీ మానేస్తుంది, మరలా బిర్యానీ తింటుంది. అవునా కదా? ఇప్పుడు తినొద్దన్న డాక్టర్కి వ్యతిరేకంగా మనం చేస్తే, తినొద్దున్న డాక్టర్కి వ్యతిరేకంగా మనము జాయింట్లు తింటే ఏమవుద్ది? ఆ రోగం ఎక్కువ అవుద్ది, ఆ బాధ ఎక్కువ అవుద్ది, ఆ బలహీనత ఎక్కువ అవుద్ది. ప్రార్థన చేసిన కొన్నిసార్లు తగ్గదాం. తగ్గుతుంది చెప్పండి? తగ్గదాం. చూసినోడే మా చిన్నలాటోడైతే వదిలేసి పైకి వచ్చేసి ఆరాధన చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండు చేతులు పైకి ఎత్తండి. హల్లెలూయా. ఎన్నిసార్లు చెప్పినా అయినకపోతే ఏం చేస్తా చెప్పండి? మొన్న ఒక ఆవిడని అన్నాను, ఒక ఆవిడ నేను ప్రార్థన చేయడానికి వెళ్ళాను, ఆవిడ బండాలు తినేస్తుంది. నేను ఆవిడ అన్నాను, అమ్మ మొన్నే కదా సచివానికి నొప్పి వచ్చేసింది, గ్యాస్ట్రిక్ వచ్చేసింది, చాలా బాధపడింది, నీకు తెలుసు కదమ్మా, ఎందుకమ్మా పొద్దున్నే బండాలు తింటున్నావు ఆయిల్ ఫుడ్ అంటే? ఆవిడ అందే, దేవుడు ఉన్నాడండి అంటుంది. దేనికి? నువ్వు బండాలు తినేది దేవుడు ఉంటాడా? నువ్వు జాయింట్ తినేది దేవుడు ఉంటాడా? నువ్వు మటన్ తినేది దేవుడు ఉంటాడా? అసలు నీ బుర్ర పని చేస్తుందా నీకు? ఇది తినకూడదని డాక్టర్ చెప్తున్నాడు. ఇది తింటే నీ ఆరోగ్యం పాడవుద్ది, ఇది తింటే నీకు బలహీనత వస్తుంది, ఇది తింటే నీకు గ్యాస్ట్రిక్ వస్తుంది తెలిసి కూడా నువ్వు తింటూ ఏమంటుంది ఈమెనే? ఎవరున్నారంట? దేవుడు ఉన్నాడంటుంది. దేవుడు ఉన్నాడు, ఉండకపోడు. నీ పక్కన పాస్టర్ గారు ఉన్నారు, సంఘ పెద్దలు ఉన్నారు, అందరూ ఉన్నారు. దేనికి? నువ్వు సెత్తే పరదేశులము. ఇది పాడరా, పరదేశులము. మొన్న ఒక ఆయన ఇలాగే మందిర్లోని తీసుకెళ్ళాం, దేవుడు బాగు చేశాడు. మందిర్లోని తీసుకెళ్ళి బాగు చేస్తే ఇంకెవరో మీకు అర్థమైపోతుంది. ఆయనకి అప్పుడప్పుడు చెప్తాను, నేను సంఘ పెద్దగా అందరూ చెప్తాం, మాంసం తినకండి, ఆ సెంటర్లో బజ్జీని తినకండి అంటే ఆయన ఏమన్నా చేశాను, పోతాను ఇవాళ పోతే రేపు అదిగో ఇవాళ పోతే రేపు 2వ రోజు 3వ రోజు మర్చిపోతారు. పోతే పోతానని ఎంత తేలిగ్గా అంటున్నావే, పోతే పోతాను ఎంత తేలిగ్గా లేస్తున్నారని నేను అంటున్నాను. నా ప్రియ దేవుని బిడ్డరా, నీకు ఒక భారం ఉంది. నిన్ను నమ్ముకుని నీ భార్య ఉంది, నిన్ను నమ్ముకుని నీ భర్త ఉన్నాడు. ఓ చెల్లి, నిన్ను నమ్ముకుని నీ భర్త ఉన్నాడు, నిన్ను నమ్ముకుని దేవుడు బంగారు లాంటి పిల్లల్ని ఇచ్చాడు. ఆ పిల్లల్ని చూసే భారం నీ మీద ఉంది. పోతే పోతావా? ఎదరు ముందెట్టేసుకొని ఇద్దరు ముగ్గురు తినే బిర్యానీ ఒక్కదని తినేతావా? తినేసి మళ్ళా అంటుంది యెహోవా ఈరే. ఏంటంట? యెహోవా ఈరంటే తెలిసే మీకు? అదిగో శాంతి అంట. ఎవరు చూసుకుంటారంట? నువ్వు తిని అమ్మా, నువ్వు పీకలగాడ తినేస్తే ఎవరు చూసుకుంటారంట? ఆయన చూసుకుంటాడా? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన చూసుకుంటాడు. చివరి వరకు తీసుకొచ్చేసి ఇలా జాడించి తట్టుకుని, ప్రభా ఊపిరాట్లేదు ప్రభా తట్టుకోలేకపోతున్నా ప్రభా. ఎందుకంటాను? వద్దు చెల్లి, వద్దు అక్క, వద్దు. నేనంట మరలా చెప్తాను, వద్దు, జాగ్రత్త. ఆరోగ్యంగా ఉంటే కొంతకాలం నీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తాం, ఆరోగ్యంగా ఉంటే నీ భర్త కొరకు ప్రార్థన చేస్తాం, ఆరోగ్యంగా ఉంటే నీ సంఘం కొరకు ప్రార్థన చేస్తాం, ఆరోగ్యంగా ఉంటే నీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తాం. నీ ప్రార్థన నీ కుటుంబానికి దీవెనకరంగా మార్చడానికే నా దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చేతులారా జీవితాన్ని పాడు చేసుకోవద్దు. యవనస్తులారా, చేతులారా జీవితాన్ని పాడు చేసుకోవద్దు.